ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 20వ అధ్యాయము 41వ వచనం నుండి 47 వచనాలు ధ్యానించుకుందాం. ఆయన వారితో, క్రీస్తు దావీదు కుమారుడని జనులు ఎలాగూ చెప్పుచున్నారు? నేను మీ శత్రువులను నీ పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని నా ప్రభుతో చెప్పాను అని కీర్తనల గ్రంథంలో దావీదే చెప్పి ఉన్నాడు. దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతనికి కుమారుడగునని చెప్పాను. ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్లా నేను శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు నిలువుటంగిని ధరించుకొని తిరుగగోరుచు సంత విధిలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందువులలో అగ్రస్థానమును కోరుదురు. వారు విధవరాండ్ర ఇళ్లను దిగమింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పెను. ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధుడైన దేవుడు చాలా అమూల్యమైన విషయాలను మనకు నేర్పించగోరుచున్నారు. యేసు ప్రభువారు ఆ ప్రజల మధ్య ఉన్నప్పుడు అనేక మంది తన చుట్టూ ఆయన దావీదు కుమారుడని ఒక గుడ్డివాడు, దావీదు కుమారుడని భిక్షగాడు కేకలు వేసి ప్రభువును వారు పిలిచిన సందర్భాన్ని బట్టి శాస్త్రులు ఈయన దావీదు కుమారుడు కదా అని యేసు ప్రభును కొంచెం తేలికగా మాట్లాడారు. అప్పుడు యేసు ప్రభువారు, ఎందుకంటే పరిశుద్ధ దేవదూత యేసు ప్రభువును గురించి సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని చెప్పి మరియమ్మతో తెలియచేశాడు. యేసు ప్రభు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. అయితే దావీదునకు దేవుడిచ్చిన వాగ్దానమును బట్టి నీ వంశములో తరతరాలుగా ఆ సింహాసనాసనులై రాజ్య పరిపాలన చేయువారు నీ వంశంలో పుట్టుదురు అని చెప్పాడు. కనుక యేసుప్రభువారు దావీదు వంశంలో పుట్టి ఆయన రాజుగా ఆ పీఠములో కూర్చుండకపోయినా యూదుల రాజుగా ఆయన పరిగణింపబడ్డాడు. అయితే శాస్త్రులు ఎప్పుడు యేసు వెనకల తిరిగి ఆయన తప్పు పట్టి ఆయనను శిక్షించాలి, అవమానపరచాలని వారు వెతుకుతూ ఉండేవారు. ఈ రోజుల్లో కూడా సంఘములో, సమాజంలో, మందిరములో చాలామంది చర్చ్కి వస్తారు. వారు పాస్టర్ గారు చెప్పే వాక్యం విని ఆత్మీయంగా బలపడేవారు కొందరైతే, పాస్టర్ గారు ఎక్కడ తప్పు చేస్తాడా, పాస్టర్ గారి మాటలు ఎక్కడ తప్పు దొరుకుతుందా అని పాస్టర్లు తప్పు వెతకడానికి వచ్చినటువంటి వారు ఈరోజు కూడా లేకపోలేదు. మంచిదే, ఒకరి తప్పు వెతుక్కుంటూ వెళ్ళి మనము తప్పు చేస్తే ఆ తప్పుకు ఎటువంటి శిక్ష విధి ఉంటుందనేది అర్థం చేసుకోరు. ఇక్కడ యేసు ప్రభువారు ఈ శాస్త్రులు, ఈ జనసమూహాల హృదయాలలో ఉన్న ఒక విపరీతమైనటువంటి సమస్యాత్మకమైన ప్రశ్నలకు సమాధానంగా యేసుప్రభువారు ఏమన్నారంటే, నేను నీ శత్రువులను నీ పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని దావీదు ఎలా అసలు ఈ మాట పలకగలిగారు అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నాడు. అసలు ప్రభువు నా ప్రభుతో చెప్పాను అని కీర్తన గ్రంథంలో 110వ దావీదు కీర్తనలో దావీదు ఒక కీర్తన పాడుతూ, ఈ కీర్తన రాస్తూ
ప్రభువును మహిమపరిచి ఉన్నాడు. దావీదే గనక ప్రభువును ప్రభు అని చెప్పినప్పుడు, ప్రభు నా ప్రభుతో చెప్పెను అనే మాట దావీదు పలికినప్పుడు తన ప్రభు ఎవరు, ఒకవేళ అతని కుమారుడని, ఆయన ఎలా అతనికి కుమారుడని చెప్పగలడు అని యేసుప్రభు వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభు నా ప్రభుతో చెప్పెను అనగా మహోన్నతుడైన తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు ప్రభుతో చెప్పిన మాటలు అవి. నీవు నా ప్రియ కుమారుడు, నీలో నేను ఆనందించుచున్నానని పలుమార్లు యేసు ప్రభు వారు గురించి తన్నిన దేవుని నుండి ఆ మాటలు స్వరము వినబడినవి. అయితే ఇది ఎలా సాధ్యము? దావీదుకు ఆయన ఎలా కుమారుడు కాగలడు? ఆయన వంశములో యేసుప్రభు పుట్టడం అనేది జరిగింది. ఎందుకంటే మరియమ్మ యోసేపుల వారు దావీదు వంశానికి చెందినవారు కనుక వారిని దేవుడు వాడుకొని, బెత్లెహేము అనేది దావీదు యొక్క పట్టణము కనుక ఆ పట్టణమందు యేసుప్రభు వారు జన్మించడం అనేది చరిత్ర తెలియజేస్తూ ఉంది. కనుక యేసుప్రభు వారు దేవుని యొక్క సన్నిధిలో ఆయన తండ్రైన దేవుని యొక్క అద్వితీయ కుమారుడుగా ఆయన జన్మించినప్పుడు ఈ శాస్త్రులకు ప్రభు చెప్తా ఉన్నాడు కదా, జనులకు ప్రభు చెప్తా ఉన్నాడు కదా, ఆయన తనకు కుమారుడని ఎలా అనుకొనగలరు? అది సాధ్యము కాదు కదా. దావీదే తనకు ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, జనములకు నీ పాదములకు పీఠముగా నేను చేస్తాను, నీ శత్రువులను కూడా నీ పాదములకు పీఠముగా చేస్తానని చెప్పాడు కదా అని ఆ విషయాన్ని ఆయన వివరించినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు. ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్లా, నేను శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి. గమనించండి, ఇది చాలా పెద్ద హెచ్చరిక. మన వెనకల విమర్శించేటటువంటి వారు ఎలాంటి వారనేది ప్రజలు ఆలోచించాలి. ప్రజలకు ఎవరు పొగుడుతారో, ఎవరొక పూట తిండి పెడతారో, ఎవరు 100 రూపాయలు ఇస్తారో వారికి ఏదో ప్రభువులుగా ఎంచుకుంటూ ఉంటారు. కానీ తప్పు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి. ఈ శాస్త్రులు చాలా పరిశుద్ధులుగా చూపించుకోవడానికి వారు నిత్యము నిలువుటంగి ధరించుకొని తిరుగుతూ ఉంటారు. అంటే పాదిరి డ్రెస్ చేసుకొని వారు బయటికి వెళ్ళినప్పుడు కూడా అదే వేసుకొని వెళ్ళినప్పుడు ప్రజలు ఆ నిలువుటంగి ధరించుకున్నటువంటి శాస్త్రులకు చూచి నమస్కారము చేసి ద్రవ ఇచ్చి వారికి సన్మానిస్తూ ఉంటారు. అయితే యేసుప్రభు వారు అంటున్నారు, ఈ శాస్త్రులు నిలువుటంగి ధరించుకొని సంత వీధిలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠమును, విందులలో అగ్రస్థానమును కోరుదును. వారికి ఉన్నటువంటి ఆ మనస్తత్వం ఎలాంటిది అంటే, సంత వీధిలో నిలువడి ఉన్నప్పుడే సంతలో అనేక మంది వారిని చూసి అయ్యా నమస్కారం అని వంగి నమస్కారం చేయాలి, వందనములు చేయాలి. నా ప్రియ సోదరి, ప్రియ సహోదరుడా, వద్దు. సంత వీధిలో అందరూ చూస్తుండగా 10 మంది నమస్కారం చేస్తే నేనేంటో చూశారు కదా అని చెప్పి గొప్పలు చెప్పడం అది దేవునికి ఇష్టం లేదు. నిన్ను ఎవరు పట్టించుకోకపోయినా నీ జీవితంలో దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గల వారిని నేను సన్మానింతును అని చెప్పి 15 దావీదు కీర్తనలో దేవుని పట్ల భయభక్తి కలిగిన వారికి సన్మానించాలి. నిలువుటంగి ధరించుకొని నేను పాస్టర్ని ఒకరు ఎవరైనా చెప్పుకుంటే వారి దగ్గరికి వెళ్ళి
మీరు కింద మీద పడి వందనాలు చెప్పి కరిగిపోవాల్సిన అవసరం లేదు. దేవుని పట్ల భయభక్తి కలిగిన దైవజనులు ఉన్నారా? గౌరవించండి. అయితే శాస్త్రులు వారు పూర్తిగా భిన్నంగా ప్రవర్తిస్తారు. నిలువుటంగి ధరించుకొని అందరి చేత వందనాలు పొందుకోవడానికి సంత వీధిలో తిరుగుతూ ఉంటారు. ఒకవేళ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు అగ్రపీఠం వారికి ఇస్తేనే వారు ఆ సమాజానికి వెళ్తారు. ఈరోజు లోకంలో చూస్తున్నాం, ఏ వ్యక్తి అయినా సరే తనకు తాను గొప్పగా హెచ్చించుకొని లూసిఫర్ వల్లే చర్చిలో అగ్రపీఠంలో ఉండాలనుకుంటే దేవుడు, మనం కాదు, దేవుడు వారికి బయటికి మెడపెట్టి గెంటుతూ ఉంటాడు. ఎందుకు అంటే వారి మనస్తత్వాలు భిన్నం. వారు దేవుని దృష్టికి తగ్గించుకున్న వారు కారు, దేవుని దృష్టికి తగినవారు కారు. కాబట్టి సమాజ మందిరం నుంచి దేవుడు వారికి దూరపరిచేస్తూ ఉన్నాడు. వారు బయటికి వెళ్ళి ఏమనుకుంటున్నారు అంటే, మేము చాలా పర్ఫెక్ట్గా ఉన్నాం, ఈ సంఘాలు మాకు గుర్తించట్లేదని. వారు చేసింది ఏమీ లేదు, వారు జీవించే బ్రతుకు ఏమీ లేదు. కాబట్టి అలాంటి వారు అగ్రపీఠములు కోరుకుంటారు, వందనాలు కోరుకుంటారు. వారికి విందు, ఎక్కడైనా భోజనాలు, ఏదైనా కార్యక్రమం అవుతుందంటే వారు స్పెషల్గా వచ్చి అగ్రస్థానములు VIP సీట్లో వారు ఉండాలనుకుంటారు. ఇదంతా వాళ్ళ మనస్తత్వాలు. వాస్తవానికి వారి క్యారెక్టర్ ఏంటి అంటే, వారు విధవరాండ్ర ఇళ్లను దిగమింగుతున్నారు, మాయవేషముగా దీర్ఘ ప్రార్థన చేస్తూ ఉంటారు. వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పాను. వాళ్ళు ఉన్న క్యారెక్టర్, ఎవరైనా విధవరాలు ఉంటే, ఎవరైతే దిక్కులేని వారు ఉంటే వారికి దిగమింగుతారు, వారి దగ్గర దోచుకుంటారు. వారు పేదవాళ్ళని కూడా చూడకుండా వారి జీవితంలో చాలా భయంకరమైన స్థితిలో వారి దోచుకుంటుంటారు. తర్వాత మాయవేషాలతో దీర్ఘ ప్రార్థన. మీరు గమనించండి, కొంతమంది స్పెసిఫిక్గా మన కుటుంబం అంటే కుటుంబం కొరికి ప్రార్థిస్తారు. అదే వేషధారులైతే ఏం చేస్తారు, మనోళ్ళు మునిమనోళ్ళు అందరి కొరకు ఏవో విషయాలు దీర్ఘ ప్రార్థన ద్వారా అందరి కోసం చేస్తే ఆ కుటుంబము పొంగిపోతారు. అమ్మో, ఎంత ప్రార్థన చేస్తున్నారు, ఎంతో అందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. ప్రియులారా, అది కాదు. మీ కుటుంబానికి దేవుడు దీవించమంటే మీ కుటుంబం అంతటికి దీవిస్తాడు. అవసరతల గురించి మన ప్రభువుకు చెప్పాలి. అంతేగాని ఒక్కొక్కరి పేరు మీద దీర్ఘ ప్రార్థన చేయడం ద్వారా దేవుడు వింటాడు అనుకుంటారు, కానీ అది తప్పు. సో ఇటువంటి వేషధారణ జీవితం కలిగిన వారికి దేవుడు శిక్ష విధి కొరకు ఉంచి ఉన్నాడు. మనం దేవునికి ఇష్టమైన వారుగా, దేవుని యొక్క వాక్యానికి అనుకూలమైన వారుగా జీవించడానికి ప్రభు మనకు సహాయము దయచేయాలని రండి మనం తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకి స్తోత్రాలు. ఈ దినముని మాకు నేర్పించిన బోధ కొరకు వందనాలు. ఎప్పుడు కూడా మేము వేషధారుల వలె కాకుండా, ఎప్పుడు కూడా ప్రభు మీ వాక్యానికి విరుద్ధంగా జీవించేవారుగా కాకుండా, వినయ విధేయతతో మీకు లోబడి ప్రభు మీకే మహిమకరంగా జీవించే అట్టి భాగ్యవంతులై ఉండే కృప అనుగ్రహించండి. మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ కాపుదల, మీ భద్రత మాకు దయచేయమని ప్రార్థనలో గోజాడుచున్నాం. పరమ తండ్రి, రండి, మీ కృప, కరుణ, కటాక్షం, మీ క్షేమము దయచేసి మమ్మను నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.